నగిరి తీర్పు 2029కి ఇదొక బ్లూ ప్రింట్. ఈ విశ్లేషణలో మనం ఈ తీర్పును ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడ మన ఉద్దేశం ఎవర్నూ నిందించడం కాదు, అసలు అంకెల వెనక ఏం జరిగింది, ఆ రాజకీయ సమీకరణాలు ఏంటి అనేది అర్థం చేసుకోవటం. ఒక్కసారి ఈ అంకెలను చూడండి. 2019లో గెలుపుకి తేడా కేవలం 2708 ఓట్లు. చాలా స్వల్పమైన మార్జిన్. కానీ సరిగ్గా 5 ఏళ్ల తర్వాత 2024కొచ్చేసరికి ఏకంగా 45,000 ఓట్లకు పైగా తేడాతో ఓటమి. అంటే ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది? ఈ భారీ మార్పు వెనుకున్న కథేంటి? దాన్ని మనమిప్పుడు విడమర్చి చూద్దాం. సరే, ఈ విశ్లేషణను మనం ఒక ప్రణాళిక ప్రకారం చేద్దాం. మొత్తం 6 భాగాలు. ముందుగా తీర్పేంటి, ఆ తర్వాత అక్కడి ప్రజల నాడి అంటే నేల నాడి ఎలా ఉంది, ఓటమికి కారణాలేంటి, మరి దానికి పరిష్కారంగా పరిపాలన ఎలా ఉండాలి, పార్టీ కేడర్ని మళ్లీ ఎలా నిర్మించుకోవాలి, చివరిగా 2029కి వెళ్లే దారి ఏంటి, ఇలా ఒక్కో అడుగు ముందుకు వేద్దాం. ఓకే, మొదటి భాగం నగిరి తీర్పు. ఇది మామూలు ఓటమి కాదు, ఓట్ల సమీకరణాలలో వచ్చిన ఒక పెద్ద మార్పు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ భూకంపం. ఈ టేబుల్ చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 2019లో వైఎస్సార్సీపీకి సుమారుగా 48% ఓట్లొచ్చాయి, టీడీపీకి 46%. కాని 2024కొచ్చేసరికి చూడండి, వైఎస్సార్సీపీ ఓట్ల వాటా 35%కి పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా 60%కి పైగా పెరిగింది. ఇది మామూలు మార్పు కాదు. అంటే మొత్తం మీద 26% పాయింట్ల ఓట్లు వైఎస్సార్సీపీ నుంచి నేరుగా టీడీపీ కూటమి వైపు వెళ్లిపోయాయి. అందుకే దీన్ని మా మూల నివేదికలో ఒక విపత్కర ఓట్ల మార్పు అని అన్నాం. పునాదులే కదిలిపోయినట్టన్నమాట. సరే, ఈ అంకెలన్నీ కథలో ఒక భాగం మాత్రమే. వాటి వెనక మనుషులున్నారు, వాళ్ల ఆశలు, ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి నగిరి ఓటర్లని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆ నేల నాడిని మనం పట్టుకోవాలి. నగిరి నియోజకవర్గం మనకు తెలుసు, చిత్తూరు జిల్లాలో ఉంది. ఇందులో నిండ్రా, విజయపురం, నగిరి, పుత్తూరు, వడమాలపేట ఇలా 5 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి దాని సొంత లెక్కలు, దాని సొంత రాజకీయాలు ఉంటాయి. వాటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడి జనాభా కూర్పు కూడా చాలా ముఖ్యం. దాదాపు 22% ఎస్సీ ఓటర్లు, 5% ఎస్టీ ఓటర్లు, మిగిలిన 73% బీసీ, ఇతర వర్గాల వారు ఉన్నారు. ఈ సామాజిక సమీకరణాలే అక్కడి రాజకీయాలను శాసిస్తాయి. మరి ఈ ప్రజల సమస్యలేంటి? ఓటు వేసేటప్పుడు వాళ్లు ఏమాలోచిస్తారు? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కాబట్టి ఎప్పటినుంచో ఉన్న నీటి కొరత, గ్రామాల్లో సరైన ఉద్యోగాలు లేకపోవడం, రోడ్లు, కరెంటు లాంటి కనీస వసతుల కొరత, వ్యవసాయం దెబ్బతినడం, అప్పుల బాధలు, యువతలో నిరుద్యోగం ఇవన్నీ వాళ్ల మనసులో బలంగా నాటుకుపోయిన సమస్యలు. ఇప్పటిదాకా మనం ఏం జరిగింది అనేది చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎందుకు జరిగింది? ఈ ఓటమికి దారితీసిన ఆ లోపాలేంటి? వాటినిప్పుడు విశ్లేషిద్దాం. మా విశ్లేషణ ప్రకారం ఈ ఓటమికి ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1. కుల రాజకీయాలు బాగా పెరిగిపోవడం. 2. పార్టీలోనే అంతర్గత కుట్రలు. 3. అభ్యర్థి స్థానికులు కాదు, బయటి వ్యక్తి అనే ముద్రపడటం. 4. క్షేత్రస్థాయిలో జనంతో సంబంధాలు పూర్తిగా బలహీనపడటం. ఈ 4 ఒకదానికొకటి తోడై పరిస్థితిని చేయిదాటిపోయేలా చేశాయి. అన్నింటికన్నా దారుణమైన విషయమేంటంటే అంతర్గత కుట్ర. సొంత పార్టీ వాళ్లే తమ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని నివేదికలు చెప్తున్నాయి. ఇలాంటప్పుడు గెలవడం అసాధ్యం. ఇది పార్టీ ఐక్యతను దెబ్బతీసింది. ఈ బలహీనత అంకెల్లో కూడా కనిపిస్తోంది. కేడర్ సామర్థ్యాన్ని 5కు రేటింగ్ ఇస్తే కేవలం 2 మాత్రమే వచ్చింది. అంటే కార్యకర్తలు ఎంత నిరుత్సాహంగా ఉన్నారో, వాళ్ళని నడిపించే నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో కులయుద్ధం లాంటి మాటలు వాడటం తేలికే, కాని మన రాజ్యాంగ విలువలు ఏం చెప్తున్నాయి? ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడేలా బాధ్యతాయుతమైన ప్రసంగాలు ఉండాలని. రాజకీయాలు ప్రజల్ని విడదీయడాని కాదు, కలపడానికుండాలి. ఓకే, సమస్యల్ని విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. పరిపాలనా బ్లూప్రింట్ ఎలా ఉండాలి? అభివృద్ధిని ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలి? ముఖ్యంగా 3 పనుల మీద వెంటనే దృష్టి పెట్టాలి. 1. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా తాగునీటి సమస్య తీర్చడం. 2. రైతు భరోసాలాంటి పథకాలు అర్హులైన అందరికీ అందేలా చూడటం. 3. రోడ్లు, కనెక్టివిటీని మెరుగుపరచడం. ఇవి చేస్తేనే ప్రజల కోపంలో కొంతైనా మార్పు వస్తుంది. రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
అధికారపక్షం ఏం చేసింది? సంక్షేమ పథకాల ద్వారా మేం మీకు రక్షణగా ఉన్నాం, స్థిరత్వమిస్తున్నామని చెప్పడానికి ప్రయత్నించింది. కాని ప్రతిపక్షం ఏం చేసింది? చాలా దూకుడుగా కుల సమీకరణాలని వాడుకుంది, ప్రజల్లో ఉన్న కోపాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది. ఈ రెండు వ్యూహాల మధ్య జరిగిన పోర్లో ప్రతిపక్షం పైచేయి సాధించింది. సరే, పరిపాలన ఒకవైపు, మరోవైపు కూలిపోయిన పార్టీ వ్యవస్థను మళ్లీ కట్టాలి. బూత్ స్థాయి నుంచి కేడర్ని పునర్నిర్మించాలి. అదెలా? దీనికొక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం. ముందుగా పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లతో బూత్ కమిటీలను మళ్లీ ఏర్పాటు చేయాలి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లని పక్కనబెట్టాలి. యువత, మహిళలతో ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి వాళ్లకు బాధ్యతలు అప్పగించాలి. అన్నింటికన్నా ముఖ్యం, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్లు చెప్పేది వినడం. ఇప్పుడు మన విశ్లేషణ చివరి అంకానికి వచ్చాం. 2029కి మార్గం ఎలా ఉండాలి? ఓడిపోయిన చోట మళ్లీ గెలవాలంటే ఏం చేయాలి? ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు, ఒక మ్యారథాన్ లాంటిది. మొదటి ఏడాది పార్టీలో ఉన్న గొడవల్ని పరిష్కరించుకుని ఒక కొత్త స్థానిక అభ్యర్థిని ప్రకటించాలి. రెండో ఏడాది నీళ్లు, రోడ్లు లాంటి కీలక ప్రాజెక్టులు మొదలుపెట్టాలి. మూడో ఏడాది నుంచి నిరంతరం జనంలో ఉండాలి, వాళ్లతో మాట్లాడుతూ ఉండాలి. చివరి 2 ఏళ్లలో సాధించిందాన్ని కాపాడుకుంటూ తప్పుడు ప్రచారాల్ని తిప్పుకొట్టాలి. ఈ మొత్తం విశ్లేషణ, ఈ డేటా అంతా చెప్పే ఒకే ఒక స్పష్టమైన విషయం: అభ్యర్థిని మార్చాలి. ప్రజల్లోకి కొత్తగా వెళ్లాలంటే ఒక కొత్త స్థానిక ముఖం తప్పనిసరి. నమ్మకాన్ని మళ్లీ సంపాదించుకునే ప్రయాణంలో మనం ఓటర్లతో ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. వాళ్ల వ్యక్తిగత సమాచారాన్ని గౌరవించాలి, వాళ్ల అనుమతి లేకుండా దాన్ని వాడకూడదు. భారతదేశ డేటా రక్షణ చట్టాలు చెప్పేది కూడా ఇదే. ఇది కేవలం చట్టం పాటించడం కాదు, ప్రతి వ్యక్తికి మనమిచ్చే గౌరవం. చివరగా ఒక ప్రశ్న: రాజకీయాలు ఇంతగా విడిపోయిన ఈ రోజుల్లో కేవలం స్థానిక సమస్యలను పరిష్కరించడం ద్వారా, మంచి పరిపాలన అందించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని నిజంగా తిరిగి గెలవగలమా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.